బ్రీఫ్గా చెప్పాలి అంటే, దావీదును చంపాలని సౌలు వెంటపడుతున్నాడు. సౌలు నుంచి తప్పించుకొని దావీదు కొండలలో, అడవుల్లో దాక్కుంటూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గుండా వెళుతున్నాడు. ఆయన ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నానా రకాల శోధనలు కూడా ఎదుర్కొన్నాడు. ఆయనకు వస్త్రాలు లేవు, చెప్పులు లేవు, ఆహారం లేదు. ఒక్కొక్కసారి ప్రాణం పోతుందేమో అన్నటువంటి భయము, రకరకాల భయంకర పరిస్థితులు ఆయన ఎదుర్కొంటూ వెళ్తున్నాడు. అప్పుడు అహీమెలెకు అనేటువంటి యాజకుడు ఉండే ఆ స్థలానికి వచ్చాడు, కెయిలా అనే ప్రాంతంలో. ఆయన దగ్గరకు వచ్చి నాకేదైనా తినడానికి ఉందా అని అడిగాడు. అయ్యా, సన్నిధి బల్ల మీద ఉండేటువంటి రొట్టె తప్ప మరొకటి లేదు నా దగ్గర అన్నప్పుడు, ఆ రొట్టె తీసుకోవడానికి యాజకుడు మాత్రమే అర్హుడు, అలాగే పవిత్రముగా ఉన్నవారు మాత్రమే అర్హులు అన్నప్పుడు దావీదు అవునయ్యా మేము పవిత్రంగానే ఉన్నాం, అది కూడా రాజు యొక్క ఆజ్ఞను బట్టి ఒకడు పవిత్రమగును అని ఉంది కదా. దావీదు కూడా ధర్మశాస్త్రం ఎరిగినవాడు కాబట్టి ఒక లా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో సెక్షన్లో ఇలా రాయబడిందని లాయర్లు చెప్పినట్టు దావీదు అంటున్నాడు, రాజు యొక్క ఆజ్ఞను బట్టి కూడా పవిత్రమగును అనేటువంటి ఒక ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ రొట్టె పెట్టండి అని చెప్పి ఆ రొట్టె తీసుకొని తింటాడు. తిన్న తర్వాత నా దగ్గర ఏ ఆయుధం లేదు, ఇక్కడ ఏమైనా ఆయుధం ఉందా అని అడిగితే అహీమెలెకు చెప్తాడు, నీవు గొలియాతును చంపినప్పుడు ఏ ఖడ్గంతో అయితే నీవు గొలియాతును చంపావో ఆ ఖడ్గం తప్ప మరొకటి లేదు ఇక్కడ అంటే, దానికి మించినది లేదు, అది ఇచ్చేయమన్నాడు. తనకు తెలుసు అక్కడ దోయగు అనేటువంటి ఒక ఎదోమీయుడు ఉన్నాడని చూశాడు. దావీదు కూడా అక్కడ ఉన్నాడు, గమనించాడు. అందుకని వీడు వెళ్ళి చెప్పే లోపల తప్పించుకొని పోవాలని చెప్పి కెయిలా అనే ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి మయోను అనే అరణ్యానికి వచ్చాడు దావీదు. ఈ లోపల దోయగు వెళ్ళాడు, సౌలుకి చెప్పాడు, దావీదుకు అహీమెలెకు సహాయం చేశాడని. అహీమెలెకును పిలిపించాడు. అహీమెలెకు భయపడ్డాడు, చెప్తే ఏమవుతుందోనని. కానీ ఎక్కడికి వెళ్ళాడో చెప్పమంటే నిజమేనయ్యా నాకు తెలియదు అన్నాడు. వెంటనే అహీమెలెకు తన కుటుంబాన్ని చంపమని అక్కడున్న వారిని అడిగినప్పుడు, అయ్యో యాజకులను చంపడం మాకు కష్టం అన్నారు, నేను చంపమన్నారు. అప్పుడు దోయగు అంటాడు, వారు చంపరట, నువ్వే చంపు అన్నాడు. అక్కడున్న వారిని హతం చేయడానికి దోయగు దుర్మార్గంగా ప్రవర్తించాడు. అలా ప్రవర్తించిన తర్వాత అక్కడ నుండి మనుషులు పంపించాడు, ఎక్కడ ఉన్నాడో దావీదు వెతకమని. ఈలోపు దావీదు జీపు అనే ఒక అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ దాక్కుంటాడు. ఆ జీపు అనే అరణ్యంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తారు, దావీదు నీకు క్షేమంగా ఉంటాం, నీకేం కాదయ్యా అని చెప్తారు. ఆ తర్వాత వారు దావీదు నిద్రిస్తుండగా వెళ్ళి సౌలుకి చెప్తాడు, నువ్వు వెతుకుతూ ఉన్నటువంటి దావీదు మా మధ్య ఉన్నాడు కాడా, నీవు వచ్చి అతన్ని పట్టుకోవచ్చు. నమ్మక ద్రోహం చేశారు, విశ్వాసఘాతుకం చేశారు. అప్పుడు సౌలు తన యొక్క సైన్యాన్ని వేసుకుని వెంటనే తీసుకుని వస్తాడు. ఆయన మయోను అరణ్యములకు పారిపోతూ ఉంటాడు. అక్కడ మనం గమనిస్తే ఇప్పుడు నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను, నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించాను. దేనికోసమైతే నమ్మిక ఉంచానో, దేనికోసమైతే నీ కృప కొరకు కనిపెట్టానో, దేని కొరకైతే నీ మీద ఆధారపడ్డానో, ఆ ఆధారపడిన నమ్మకం ఉంచిన దానిని నీవు నెరవేర్చితివి గనుక నిన్ను నిత్యము స్తుతించదను. సౌలు తన సైన్యమును వెంట వేసుకొని దాదాపుగా పారిపోతున్నటువంటి దావీదును చుట్టుముట్టసాగాడు. 23వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 26వ వచనం నుంచి మనం గమనిస్తే మనకు రాయబడి ఉంటుంది, దావీదును
చుట్టుముట్టసాగారు. అహిమెలెకు భోజనం పెట్టకపోయి ఉంటే ఏమై ఉండేదో, అంటే బహుశా ప్రాణం పోయేంతగా ఆకలేసిందేమో. ప్రాణం కాపాడుకొని నిలబెట్టుకొని బయలుదేరుతున్నటువంటి దావీదు వెంట ఒక కుట్ర జరిగింది. దోయేగు అనేటువంటి ఒక వ్యక్తి కుట్ర పన్నాడు. ఈ వ్యక్తి సౌలు ఇచ్చేటువంటి ధనాన్ని ఆశించి అహిమెలెకు కుటుంబానికి అలాగే దావీదుకు ముఖ్యంగా హాని తలపెట్టాలని ఎదురుచేయించాడు. అయితే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని మనకు దావీదు చెప్తున్న మాట ఏంటంటే, దోయాగు మాట్లాడిన మాటల వలన ప్రాణాలు పోయాయి, దోయాగు మాట్లాడిన మాటల వలన దుర్మార్గం విస్తరించింది, దోయాగు మాట్లాడిన మాటల వలన అనేక మంది భయభీతులైపోయారు, అనేక మంది కృంగిపోయారు, అనేక మంది దుర్మార్గులు కూడా అయిపోయారు. అయితే ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు మాటలు చూడండి. ఈ మాటల వలన నీవు నేను కట్టబడాలి, నీవు నేను నిలబడాలి, నీవు నేను ధైర్యం తెచ్చుకోవాలి. అదేమిటో తెలుసా? దావీదు అంటున్నాడు, నేను నిత్యము నీ కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దావీదు తనకున్నటువంటి పరిస్థితులను గమనించి, దోయేగు చేసిన కుట్రే కానీ, తను దాక్కున్నప్పుడు జీపీలు వెళ్ళి చెప్పినటువంటి విశ్వాసఘాతుకపు మాటల వల్ల వచ్చే ప్రమాదం కానీ, తను వెళుతున్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి రకరకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేవుని కృప మీద ఆధారపడుతూ వచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో సౌలు తన సేవకులు దావీదును చుట్టుముట్టసాగారు. ఆ సమయంలో దేవుని వాక్యం అంటుంది, దాదాపుగా చుట్టుముట్టి ఇక చంపేస్తారు దావీదు. ఇంకా చక్కగా చెప్పాలంటే దావీదుకు ఉన్నటువంటి మార్గములన్నీ మూయబడినాయి. దావీదు తప్పించుకోవడానికి వీలుడని పరిస్థితులు వచ్చాయి. దావీదు రక్షించబడడానికి ఆధారం లేకుండా పోయింది. దావీదు నిస్సహాయ పరిస్థితుల్లో పడిపోయాడు. దావీదుకు మరొక పరిష్కారము అక్కడ లేదు. అలాంటి పరిస్థితుల్లో దావీదు చిక్కుకుపోయాడు. అప్పుడు దావీదు అంటాడు, నేను నిత్యము నీ కృప మీద నమ్మిక ఉంచుతున్నాను, ఇప్పుడు కూడా నమ్మిక ఉంచుతున్నాను, నా దారిని మూసుకుపోయినా నమ్మిక ఉంచుతాను. నా మీద ఎవరు ఏ విధంగా మాట్లాడి ఏ విధంగా నన్ను పట్టించాలని చూచినా నేను నమ్ముతాను. నేను రాజును అవుతానని నీవు ప్రమాణం చేశావు. నేనైతే ఇప్పుడు కొండలు గుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాను. అయినా నీ కృపయందు విశ్వాసం ఉంచుతాను, నమ్మిక ఉంచుతాను. నేను రాజును అయితే ఎంతో మందికి మేలు చేస్తాను, ఎందుకంటే నీ మేలు నేను మరువును. దేవుని వాక్యం అంటుంది, దావీదు చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటుంటాడు, నేను ఎక్కడున్నవాడునో నాకు తెలుసు. అలాంటి వారికి దేవుడు తన ఉపకారాన్ని, తన మేలును అందించినప్పుడు దావీదుకున్న స్పృహ ఏమిటంటే, నేను కూడా అనేక మందికి చేస్తాను. దావీదు కొన్ని కీర్తనలు మాట్లాడతాడు, నేను అనేక మందిని ఆదరించాలనుకుంటున్నాను, అనేక మందికి నేను మేలు చేయాలనుకుంటున్నాను. తన యొక్క ఔదార్యపు మాటలు మనం గమనిస్తే దావీదు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉపకారం మనసులో పెట్టుకున్నవాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే దావీదు అంటున్నాడు, నేను ఏ స్థితి నుండి వచ్చానో, ఎక్కడి నుండి నన్ను పిలుచుకున్నావో, ఎందుకు నన్ను పిలుచుకున్నావో ఆ ఉద్దేశము, ఆ సంకల్పము నెరవేరనంత వరకు నాకేం కాదు. చాలా జాగ్రత్తగా గమనించాను. నాకు ఇప్పుడు బట్టలు లేవు, సరైన వస్త్రాలు లేవు, రాజులు అవుతారన్నావు. రాజులు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, చాలా గంభీరంగా, చాలా హుందాగా, చాలా గొప్పగా కనిపిస్తారు. వారిని చూడగానే మనకేమనిపిస్తుంది? ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకనగా వారి ఆహార్యం, వారి యొక్క వస్త్రధారణ, వారు ధరించుకునేటువంటి రకరకాల నగలు, ఇవన్నీ చూడగానే మనకేమనిపిస్తుంది? చాలా ధైర్యం వచ్చేస్తుందన్నమాట, మన పక్కన ఎవరు ఉన్నట్లుగా. అయితే దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి ప్రమాణం ఏమిటంటే, నేను రాజులు చేస్తాను. అభిషేకించాడు ఆల్రెడీ సమూయేలు. ఏమిని అభిషేకించాడు? నీవు ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటావు. అయితే ఇప్పుడు సరైన వస్త్రాలు కూడా లేవు, సరి అయినటువంటి స్థితిలో లేడు. తనకెన్నో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. ఎప్పుడు? దేవుడు ప్రమాణం చేసిన తర్వాత. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు దావీదుకు. దావీదు, నేను నీకు ఒక దర్శనం ఇస్తూ ఉన్నాను. అదేమిటో తెలుసా?
నీవు మహారాజు అవుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇది దేవుని ఆదరణపూర్వకమైన మాట. నీకు నాకు దేవుడు చాలా ప్రమాణాలు చేసి ఉంటాడు. నీకు నాకు దేవుడు చాలా దర్శనాలు ఇచ్చి ఉంటాడు. అయితే దావీదు వల్లే నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు చెప్పాడు, దావీదుకి నేను రాజులు చేస్తాను. అయితే అక్కడ ఏముంది? సరైన బట్టలు లేవు, తిండి లేదు, చెప్పులు లేవు, సరైన షెల్టర్ కూడా లేదు. పారిపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికి వచ్చిందండి? దేవుడు దర్శనం ఇచ్చిన వారికి, దేవుడు అభయం ఇచ్చిన వారికి, దేవుడు ప్రమాణం చేసిన వారికి కూడా వచ్చింది. అయితే దావీదు అంటున్నాడు, అవును ప్రభువా, నీ మాట నిరంతరము నమ్మదగినది. నేను నీ కృప మీద నిరంతరము నిత్యము నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. అన్ఇంటరప్టెడ్ గా, చెప్పాలంటే ఇంటరప్షన్ లేకుండా, మధ్యలో ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా, ఏ విధమైనటువంటి వ్యవధి లేకుండా, ఏ విధమైనటువంటి ఆగిపోయేటువంటి స్థితి లేకుండా, ఎక్కడ డౌట్కు తావివ్వకుండా దేవుని వాక్యం అంటుంది, దావీదు నిత్యము నీ కృపయందు నేను నమ్మిక ఉంచుచున్నాను. నేను ఆలోచన చేస్తున్నాను, మానవీయమైనటువంటి బలహీనత ఏమిటంటే నమ్మడానికి పరిస్థితులు కావాలి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే నమ్మకం ఉండే పరిస్థితి ఉండదు కదండి. నమ్మాలంటే నమ్మగలిగిన పరిస్థితులు ఉండాలి. పరిస్థితులు కనుక వ్యతిరేకంగా ఉంటే నమ్మే పరిస్థితి ఉండదు. అది మానవ నైజం. కానీ ఇక్కడ దావీదు మనం గమనిస్తే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు దావీదు అంటే, కనీసం అంతకు మునుపు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా గొర్రెలు మేపుకునేవాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో గొర్రెలు మేపడమా, అంత తక్కువ వారికి నేను చేయలేను. నీవు చేస్తున్న పని చాలా చిన్నది, చేయవలసిన పని చాలా పెద్దది. నేను నిన్ను పెద్ద పెద్ద పనులు చేసేవారిగా, గొప్ప గొప్ప పనులు చేసేవారిగా నేను చేస్తాను అని చెప్పాడు. కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెప్తుంటారు, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. అందుకని ఎవరైనా నేను అంత అవుతాను, ఇంత అవుతాను, గొప్ప అవుతాను అన్నారు అనుకోండి, వెంటనే అంటారు నోరు మోసుకో. మనకు అంత ఆశ ఉండకూడదు. చెయ్యలేనప్పుడు వస్తాయి అలాంటి మాటలు కదండి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అది పెద్దది ఇది పెద్దది అనుకోరు. వాళ్ళు గొప్ప గొప్ప కళలు కడతారు, గొప్ప గొప్ప దర్శనాలు పెట్టుకుంటారు. వారికి ఏమున్నది ఏం లేదనే దాంతో నిమిత్తం లేదు. వారికి ఉన్న దేవునితోనే నిమిత్తం. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఇచ్చువాడు, మా దేవుడు మా పక్షులను ఉండువాడు. ఏమీ లేని స్థితిలో కూడా అన్ని ఉన్నట్లు చూడగలిగిన వారు. ఎందుకంటే వారి దేవుడు అలాగా చూస్తాడు కాబట్టి. దావీదు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. దావీదుకి చెప్పాడు, నీకు అన్నీ ఉంటాయి, అప్పటికి ఏమీ లేవు, ఉన్నాయి కూడా పోయాయి, ప్రశాంతత పోయింది, నెమ్మది పోయింది, ధైర్యంగా నిమ్మడంగా ఉండేవాడు అది కూడా పోయింది. ఇప్పుడు భయం, పారిపోతున్నాడు. వస్త్రాలు లేవు, చెప్పులు లేవు, ఆహారం లేదు, ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే దావీదు చేతిలో ఒక కర్రైనా ఉండేది దండంలాగా, అది కూడా లేదట. అహీమెలెకు దగ్గరికి వచ్చి నా చేతులు ఏమీ లేకుండా వచ్చాను, ఉంటే ఏమైనా ఇవ్వు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ చేతికి సమస్తను అప్పగిస్తానని దేవుడు చెప్పినప్పుడు, ఒకవేళ ఈ స్థితిలో కనుక నీవు కోరుకున్నది ఏమి నీ చేతిలో లేనట్టు కనుక ఉంటే ఏం మాట్లాడతావు, ఏం నమ్ముతావు? దేవుని వాక్యం ఉంటుంది, దావీదు అంటున్నాడు, నేనైతే, హల్లెలూయా, నేనైతే, ఎవరి సంగతి ఏమిటో నాకు తెలియదు, నేనైతే నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచుతాను, నిత్యము ఉంచుతాను. నాకు దేవుడు చెప్పాడు మహారాజును చేస్తానని. నేనైతే ఇప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నాను, ఆయనను నేను దేవుని యందు నమ్మిక ఉంచుతాను, ఆయన కృపయందు నేను నమ్మిక ఉంచుతాను. చివరికి ఆ ప్రాణం కూడా పోయే పరిస్థితులు వచ్చాయండి. ఏమైనా ప్రాణం ఉంటే పెద్దవాళ్ళు అన్నట్టుగా మళ్ళీ మనకు గుర్తొస్తుంది, బ్రతికుంటే ఏదో సామెత చెప్తారు, బ్రతికుంటే బలుసా కమ్ముకునైనా కదండి, ఏదంటారు, బలుసాకనో ఉప్పు గల్లనో అంటారు పెద్దలు. 2-3 సామెతలు ఉన్నాయి. బ్రతికుంటే ఏమైనా చేసుకోవచ్చు, ప్రాణం పోతే. అందుకని కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు డబ్బు కావాలని, ప్రాణం కావాలంటే డబ్బులు ఏమైనా తీసేసుకో, ప్రాణం కావాలి అని తప్పించు.
ప్రాణం ఉంటే చాలు, మళ్ళీ సమకూర్చుకోవచ్చు. ఇప్పుడు దావీదుకు ఆ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. సౌలు సేవకులు చుట్టుముట్టారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? మనమైతే, ప్రభువా నేను ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను, చిన్న చిన్న ఆశలు ఉన్నప్పుడు, చిన్న చిన్న కోరికలు ఉన్నప్పుడు, కొంచెం సాదా సీదగా బ్రతికేద్దాం అనుకున్నప్పుడు, నా వేరే నేను ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక ఛాలెంజ్ నా ముందు ఉంచావు. క్రైస్తవులాగా బ్రతకమన్నా, నన్నేదో ఉన్నతమైన స్థితిలో పెడతానన్నా, నాకు ఆయుష్, ఆరోగ్యము, శాంతి, సమాధానము, సమృద్ధి నాకు ఇస్తానన్నావు, సమృద్ధి అయిన జీవం ఇస్తానన్నావు, ఏవేవో వాగ్దానం చేశావు. నా చేతిలో ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల సమస్యలు, మానసికమైన శాంతి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చూడబోతే నాకేంటో ప్రాణం కూడా పోతుందేమన్న భయం వచ్చేస్తా ఉంది. ఎందుకు నాకు ఈ పరిస్థితి? నేనున్నట్లుగా నన్ను ఉండనిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదే. దావీదు అంటున్నాడు, బహుశా ఆ సమయంలో కూడా, ప్రాణం పోతుందనుకున్న సమయంలో కూడా దావీదు ఇదే తీర్మానాన్ని మనసులో పెట్టుకున్నాడు. నేనైతే నిత్యము నీ కృప మీద నమ్మిక ఉంచుతూ ఉన్నా. ఇక్కడ మనం గమనిస్తే 26 నుంచి 79 వచనాలు, మొదటి సమయంలో 23వ అధ్యాయము ఒకసారి చదువుతారా దయచేసి? ప్రోగ్రాం ముగించుకుందాం. అయితే సౌలు పర్వతము ఈతచును, దావీదును అతని జనులను అక్కడ పోవచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి. ఆల్రెడీ చుట్టుకొనుచుండిరి అంటే దాదాపుగా క్లోజ్ అయిపోతున్నారు. దావీదు చుట్టూ ముట్టేటువంటి ప్రయత్నం అనేది అక్కడ జరుగుతూ ఉంది. ఇంకా దావీదు తప్పించుకోపోయే ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి వచ్చింది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఇట్లుండగా దూతయొకడు సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెపోతు అని ఆ స్థలములకు పేరు పెట్టబడెను. గతంలో ఒకసారి మనం దీని ధ్యానం కూడా చేశాం. చుట్టుప్రక్కల దావీదును ఆవరించేశారు. దావీదు మనసులో ఒక మాట అయితే బయటకు పోలేదు. అదేమిటో తెలుసా? నేనైతే నిత్యము ఆయన కృప మీద నమ్మిక పెట్టుకొనుచున్నాను. నేను నమ్ముతూనే ఉంటాను. ప్రాణం పోవలసి వచ్చినను నేను నమ్ముతూనే ఉంటాను. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కార్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రాణం పోయే సమయంలో కూడా ఆ నమ్మిక చెదరకుండా కనుక ఉంటే అప్పుడే కూడా దేవుడు సహాయం చేయకుండా ఉంటాడా? వెంటనే ఇక్కడ ఒక సంఘటన జరగడం ప్రారంభించింది. అదేంటంటే, ఒకడు వచ్చి సౌలు చెప్తున్నాడు, సౌలు నీవు ఒక్కరి కోసం వచ్చావు. ఆ ఒక్కరి కోసం ఎందుకు వచ్చావు? నీ రాజ్యాన్ని ఆ ఒక్కడు తీసుకెళ్తాడని. ఇప్పుడు చాలా మంది కలిసి వచ్చి నీ రాజ్యాన్ని తీసుకొని పోవాలని వచ్చా. ఏమండి, నీవు ఒక్కడి వెంట పడుతూ ఉన్నావు. ఈ ఒక్కడు బ్రతుకుంటే నీ రాజ్యాన్ని అతను తీసుకెళ్తాడని, అతనికి పోతుందని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? అనేక మంది వచ్చి నీ రాజ్యాన్ని అపహరించాలని వచ్చా. నీ సింహాసనాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిస్థితులు చూడండి ఎలాగా తారుమారయ్యాయి. ఎంతో మంది వచ్చి ఒక్కరిని పట్టుకోవాలని వచ్చారు. దావీదు నీ కృపను నేను నమ్ముకుంటున్నానని ఆయన మనసులో స్ట్రాంగ్ గా పెట్టుకున్నాడు. ఇప్పుడేం చేశారు తెలుసా? సౌలు మీదకు అనేక మంది వస్తున్నారు. సౌలు రాజ్యాన్ని అనేక మంది దండెత్తి వస్తూ ఉన్నారు. వారు సౌలు కంటే బలవంతులు, సౌలు కంటే ఇంకా ఆయుధ సామాగ్రి ఎక్కువగా ఉన్నవారు, సౌలు కంటే కూడా యుద్ధ తంత్రాలు తెలిసిన వారు. వెంటనే సౌలు ఏం చేయవలసి వచ్చింది తెలుసా? వెనుదిరగవలసి వచ్చింది. ఇంకా చెప్పాలంటే
దేవుని కార్య విధానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నలు దిశల మార్గము మూయబడినప్పుడు, నలు దిశల ఏ ఆధారము లేకుండా నీవు మూయబడి ఉన్నప్పుడు, నీ చుట్టూ సమస్యలు ఆవరించినప్పుడు, ఏ విధంగానూ బయటపడే ప్రయత్నము నీవు చేయలేని స్థితి నీకు వచ్చినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, పరలోకము నుండి పై మార్గము నీ కొరకు తెరవబడుతూ ఉంటున్నది. హల్లెలూయా. నిరంతరము నీ దేవుడు నీ కొరకు మార్గమును సిద్ధపరుస్తూనే ఉంటాడు. నీ కంటికి నీ మార్గములన్నీ మూయబడేట్లు కనిపించిన దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన తెరిస్తే దానిని మూయగలిగిన వాడు లేడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇదిగో నేను పరలోక ద్వారమును తెరుస్తూ ఉన్నా, నలుదిశలో నీకు మార్గములు మూయబడిన. ఏమవుతుంది? సహజంగా మార్గం మూయబడగానే భయం వేస్తుంది. అయ్యో ఇదైనా అవుతుంది అనుకున్నాను, అది కూడా పోయిందే. ఇదైనా సహకరిస్తుంది అనుకున్నాను, ఇది కూడా పోయిందే. చివరిగా ఇది అనుకున్నాను, ఇది కూడా పోయిందే. ప్రియ సహోదరి సహోదరుడా, ఏది పోయినా దేవుని చేతిలో నీకున్నది మాత్రం పోదు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు తన చేతిలో పట్టుకొని ఉన్నాడు. అక్కడ ఇక్కడ చూడడం కాదు, కానీ దేవుని చేతిలో ఏముందో చూడు. అందుకే దావీదు అంటున్నాడు, నేనైతే నిత్యము నీ కృప మీద ఆధారపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఇదిగో నాకు అక్కడ మార్గం ఉండదు అనుకున్నాను, ఆ అవకాశం ఉంది, అదిగో ఆ అవకాశం ఉంది, ఈ అవకాశం ఉంది అని అక్కడ ఇక్కడ నీవు చూస్తున్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కొరకు నిజంగా ఆయన చేతుల్లో నిండుగా పట్టుకొని ఉన్నాడు. నీవేమి కోరుకుంటున్నావో ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు భయం ఆవరించినప్పుడు, అయ్యో నా అవకాశం పోతుందని నీకు భయం ఆవరించినప్పుడు, భయము నిండుగా నిన్ను కప్పేసినప్పుడు దావీదు వలె నమ్ముతూ ఉండు, నిత్యము నేను ఆయన కృప మీద ఆధారపడతాను. వెంటనే పరిస్థితులు అప్పటికప్పుడే తారుమారైపోతుంది. ఎంత కష్టపడ్డాడు తెలుసా సౌలు దావీదుని పట్టుకోవడానికి. ఎక్కడెక్కడో తిరిగాడు, ఎవరెవరినో హతం చేయించాడు, ఏదేదో చేశాడు. తీరా దావీదుని పట్టుకోబోయే లోపల దేవుడు పరిస్థితులను తారుమారు చేశాడు. మనం కూడా అలాగే అనుకుంటాం, ఎక్కడెక్కడో తప్పించుకున్నాను, అది తప్పించుకున్నాను, నీ తప్పించుకున్నాను, ఏదో తప్పించుకున్నాను, చివరికి ఇక్కడ పట్టుబడ్డాలి అనుకుంటాం. అక్కడ కూడా పట్టుబడవు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చివరిలో కూడా పట్టుబడవు. ఎందుకంటే నీ వెంట ఉన్నవాడు వాటన్నిటికంటే గొప్పవాడు. వేరేక నిన్ను వెంటాడుతున్న వాటికంటే నిన్ను వెంటాడుతున్నవాడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. నీ సమస్యలు నీ వెంటాడినా, నీ శత్రువు నిన్ను వెంటాడినా, నీ కష్టము నిన్ను వెంటాడినా, నీ వెంట వచ్చుచున్నవాడు వాటికంటే చాలా గొప్పవాడు. ఆయన అంటున్నాడు, నీకు భయము వలదు. దావీదు అంటాడు, నా హృదయము నీ యందు నమ్మిక ఉంచి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూస్తే సౌలుని ఒక్క క్షణంలోనే హృదయం మార్చేసి, పిచ్చోడా ఎందుకు ఒక్కటి కోసం నీ రాజ్యాన్ని పోగొట్టుకుంటా, వెనక్కి వెళ్ళిపోరా. అక్కడ యుద్ధాలు జరగలేదు, అక్కడ భీకరమైన కార్యాలయం జరగలేదు, ఒక్క వార్త. ఆ తర్వాత అక్కడ ఫిలిష్తీయులు వచ్చారో లేదో ఉన్నారా, మనకు పూర్తి స్థాయిలో దాని గురించి వివరం లేదు. ఎందుకు ఫిలిష్తీయులు వచ్చారా లేదా ఏమో, వచ్చే ఉంటారు, కానీ వారి గురించినటువంటి పూర్తి ఉదాహరణ ఇక్కడ రాయబడలేదు. మనకు ఒక్క మాట, ఏ వార్తలు ఏ మాటలు విని సౌలు దావీదు వెంట వచ్చాడో అదే మాటలు వాడి సౌలుడు కూడా వెనుకకు మళ్ళించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయాన్ని నీవు నేను గమనించాను. దావీదు భయము విముక్తి చేయబడి వెంటనే దావీదు ఆ ప్రాంతానికి పేరు పెడుతున్నాడు, ఇది సెలహం మలెకోతు, అంటే భయ విముక్తి గావించబడినటువంటి స్థలము ఇది. ఈ కొండ ప్రాంతము భయ విముక్తిని కలిగించినటువంటి, లేదా నా భయం తొలగిపోయినటువంటి ప్రదేశము ఇదే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని నీవు నేను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున నీవు దేని విషయంలో భయపడుతున్నావో, ఏదైనా విషయంలో నిరాశలో ఉన్నావేమో, ఏదేని వాగ్దానం ఇంకా నెరవేరలేదేమో అన్న ఆతృతలో నీవు ఉన్నావేమో, లేకపోతే ఏదైనా విషయంలో దావీదు వల్లే ఉండలేని స్థితి నీకున్నదేమో, ఒకసారి పరీక్ష చేసుకో. దావీదు అంటున్నాడు, నేను నిత్యము నమ్ముతాను, ఏ పరిస్థితుల్లోనైనా నమ్ముతాను. నేను గమనిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, దేవుడు ఒక్కొక్కరికి చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తాడు. నేను నిన్ను గొప్ప చేయదును, నిన్ను విస్తరింప చేయదును, నీవు కోరినట్లుగా నీ ప్రాణమును నేను తృప్తిపరచదును, నీవు ఏది
ఆశిస్తున్నామో దానిని నిరాశపరచగా నీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడింది మనం విని ఉంటాం ఇప్పటికే. కానీ ఒకవేళ అలా మనం విన్నట్లుగా మనకు దేవుడు ప్రమాణం చేసినట్లుగా జరగడం లేదు ఇంకా అని ఒకవేళ గాబరాలో నీవు ఉన్నావేమో, కలవరంలో నీవు ఉన్నావేమో, లేకపోతే ఏదైనా అలాంటి తత్తరపాటులో నీవు ఉన్నావేమో, అవకాశం చేజారిపోతుందేమో అన్నటువంటి కంగారులో ఉన్నావేమో, అయ్యో నేను ఈ సమస్య నుంచి బయటపడలేనేమో అనేటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, ఇది అసాధ్యంగా ఉంది, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనుకుంటున్నావేమో. ఇదిగో దేవుడు వాక్యం విషయాలు ఇస్తుంది. దావీదు అంటున్నాడు, నిత్యము నేను నీ కృపయందు నమ్మిక ఉంచుచున్నా. నేను నిజంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన కృపలో విశ్వాసం ఉంచడం, ఆయన కృపయందు నమ్మిక ఉంచడం కనుక మనకు మన తీర్మానం కనుకైతే దేవుడి వాక్యం విషయాలు ఇస్తుంది. దావీదును భయం నుంచి విముక్తి చేసిన వాడు, దావీదును భయం నుంచి తప్పించిన వాడు, దావీదుని మోసుకుపోయినప్పుడు పరలోక ద్వారము తెరిచిన వాడు, నీకోసం నేను ఇప్పటికీ మార్గమును సిద్ధపరచువాడనయ్యున్నా, నీ కొరకు నేను మార్గమును చేయవాడనయ్యున్నా. మనం మొదటి నుంచి చూస్తామండి, దేవుడు మార్గమును చేయువాడు, మార్గమును నడిపించేవాడి కంటే కూడా కొత్త మార్గాన్ని నీ కొరకు నా కొరకు ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడో మనకు తెలియదు కానీ ఆయన ఖచ్చితంగా చేస్తాడు, అది మాత్రం మనకు తెలియాలి. హల్లెలూయా. మనం చూస్తాం, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి మోషే అడుగుతాడు, ప్రభు ఇక్కడ మార్గం లేదే అన్నాడు. అది కూడా ఉంది చూడు అన్నాడు. ఎలా చేస్తాడో తెలియదు కానీ ఆయన ఖచ్చితంగా చేస్తాడని నీకు నాకు తెలియాలి. ఇదిగో మనం గమనిస్తాం, ఆ మార్గము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దావీదు కొరకు మార్గం ఎలా ఓపెన్ చేశాడో చూడండి. అక్కడ మనం గమనిస్తాం, ఒకే ఒక 2-3 నిమిషాల సమయంలో నేను కొన్ని ఉదాహరణలు కేవలం మీకు గుర్తు చేసి నేను త్వరగా వాక్యాన్ని ముగిస్తాను. మనం గమనిస్తే ఆయన ఒక అపాయకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం గమనించినప్పుడు మోషే యొక్క ప్రజలను విడిపించిన దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన మార్గమును వారి కొరకు సిద్ధపరిచాడు. సముద్రంలో 2 పాయలుగా చీల్చాడు. ఇంకా చెప్పాలి అంటే శిష్యులు ఆయన దూరంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రం మీద విపరీతమైనటువంటి తుఫానులు రేగాయి. వారికి ఇప్పుడు ఏం కావాలో తెలుసా? నిమ్మలమైన మార్గం కావాలి. వారు వెళ్తున్నటువంటి సముద్రం అంతా విపరీతమైనటువంటి అలలతో రేగిపోతూ ఉన్నది. అది ఆ సముద్ర ప్రాంతం అంతా కూడా గలిబిలి అయిపోతున్నటువంటి ప్రదేశము. అయితే దేవుని వాక్యం విషయాలు ఇస్తుంది, ఆయన మాట మాట్లాడగా ఏ గలిబిలిగా ఉన్నా, ఏ కల్లోలముగా ఉన్న సముద్రం అయితే ఉన్నదో అది ఆయన మాట చేత నిమ్మళపరచబడి, నిమ్మళము కావడమే ఆయన మన కోసం తెరబోయే మార్గం అయ్యున్నది. ఒకవేళ మనం ఏదైనా పరిస్థితుల్లో గాబర పడుతున్నామేమో, నాశనమైపోతామేమోనని కృంగిపోతున్నామేమో, కృషించిపోతున్నామేమో, దేవుడి వాక్యం విషయాలు ఇస్తుంది, నీ కోసం దేవుడు నిమ్మడమైన మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాడు. హల్లెలూయా. మనం గమనిస్తే ఆయన చెరసాలలో నుంచి మార్గాన్ని సిద్ధం చేశాడు. మనం చూడండి, యోసేపుని అన్యాయంగా నిందించి చెరసాలలో వేశారు. ఎవరు ఏ విధమైన మార్గాన్ని ఏర్పాటు చేయలేకపోయాడు. ఒక రాత్రి కాలంలో ఫరోకు కల వచ్చింది. ఆ కలయే యోసేపుకు మార్గం అయిపోయి యోసేపు బయటకు రావడానికి దేవుడు కళను ఒక మార్గంగా చేశాడు కదండి. కళ వచ్చింది, యోసేపు బయటకు వెళ్ళే సమయం వచ్చింది. ఎలా ఉంటుందో ఆ మార్గము, ఏ రూపంలో ఉంటుందో ఆ మార్గము, కానీ దేవుడు మార్గమును సిద్ధపరచువాడు అయ్యున్నాడు. దావీదు కోసం మార్గమును సిద్ధపరిచిన దేవుడు, మోషే ప్రజల కొరకు మార్గమును సిద్ధపరిచిన దేవుడు, యోసేపు కొరకు మార్గము సిద్ధపరిచిన దేవుడు నీ కొరకు నా కొరకు కూడా మార్గమును సిద్ధపరచగలడు. ఈరోజు నేను ఆయా సమస్యల నుంచి బయటికి రావడానికి ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నామో ఆ ఎదురు చూసినట్లుగా కాకుండా దానికి రెట్టించిన ఆశ్చర్యకరమైన విధానంలో దేవుడు నీ కొరకు నా కొరకు మార్గమును సిద్ధపరిచి ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటాం, ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితిని ఎలా తట్టుకోగలము, ఎలా దీనిని ఎదుర్కోగలము, ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటపడగలము, అయ్యో అనుభవం లేదే, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నామే, చాలా కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నామే, ఎలాగూ బయటపడే అసలు ఆ అవకాశమే లేకపోతుంది. దేవుడి వాక్యం అంటుంది, నీ ప్రశ్నలన్నీ కూడా మానవీయమైనవి. దైవీయమైనటువంటి మాట ఏమిటంటే మార్గము తప్పక కలుగుతున్నది. అంతే, ఎలా కలుగుతుందో మనకు అనవసరం, మార్గము కలుగుతున్నది. మనం గమనిస్తాం, పౌలు శీలను తీసుకెళ్లి చెరసాలలో వేశారు. మార్గం ఎలా వచ్చిందో తెలుసా? దేవుని
భయంకరమైనటువంటి సంతోషం. భయంకరమైన సంతోషం అంటే తన బిడ్డలు అంత పరిస్థితుల్లో ఉన్నా కూడా స్తుతిస్తూ ఉన్నారు. దేవుని సంతోషం ఎంత ఎంత రెట్టించింది అంటే చెరసాల ఒక్కసారిగా ఒడిగిపోయి పునాదులు కదిలిపోయాయి. వాళ్ళకి వేసిన సంఖ్యలు కూడా ఊడిపడ్డాయంట. దేవుని వాక్యం అంటుంది, మార్గం ఎలా ఉంటుందో నీవు నేను ఎదురు చూసినట్టుగా దానికి రెట్టించిన విధంగా నీవు నేను ఎదురు చూసిన దానికంటే కూడా ఆశ్చర్యకరంగా మన ఊరికి అందదు ఆయన మార్గం ఎలా చేస్తాను. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో చెరసాలలో నుండి వారికి మార్గాన్ని సిద్ధపరిచిన దేవుడు ఎలా చేశాడు అంటే ఆశ్చర్యకరమైన సంఘటనల చేత ఆశ్చర్యకరమైన పరిణామాలలో దేవుడు నీ కొరకు నా కొరకు మార్గాన్ని సిద్ధపరిచేవాడు. మనం చూస్తాం, మరణము నుండి కూడా దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు. మరణం నుంచి బయటపడే విధంగా శత్రుకు మేషకు అబేద్నెగోలను మనం గమనించినప్పుడు, దానియేలును గమనించినప్పుడు ఇంకొంచెం సేపు కనుక అక్కడ దేవుడు లేకపోతే వారిని రక్షించకపోతే చచ్చిపోతారు. మరణం నుండి కూడా బయటకు మార్గాన్ని సిద్ధపరిచారు. అక్కడే ఉంచి అది మనం గమనించాలి. వారు అగ్నిలోనే ఉన్నారు కానీ మరణం వారి దగ్గరకు రాకపోయింది. సింహముల మధ్యలోనే ఉన్నాడు కానీ దానియేలు ప్రాణానికి ఏం కలగలేదు. మరణములో నుండి బయటకు ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మార్గము మనకు ఎలా ఉంటుందంటే బయటకు రావాలి. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అగ్నిలోనే ఉన్నాడు కానీ అగ్ని ఏమి చేయలేకపోయింది. సింహముల మధ్యలోనే ఉన్నాడు కానీ సింహములు ఏమి చేయలేకపోయాయి. అది కూడా ఒక గొప్ప మార్గమే. ప్రియ సహోదరి సహోదరుడు గమనించాలి. చివరిగా నేను జ్ఞాపకం చేయదలిచింది ఏంటంటే ఒక నిరీక్షణ లేని బయట పడలేని ఒక భీకరమైన పరిస్థితి అది నోవా కాలంలో వచ్చింది. భూమి అంతటి మీదకి జల ప్రళయం వచ్చింది. అందరూ చచ్చిపోయారు. ఎలా బ్రతకాలి దేవుడు చెప్పాడు. అప్పటి వరకు ఎవరికి ఆలోచన వచ్చి ఉండదో దేవుడే మొదటిగా చెప్పాడు, నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. భూమి అంతటి మీద ప్రళయం వచ్చిన ప్రళయం మీద నీవు ఉంటావు. దేవుని యొక్క మార్గము నీ కొరకు సదా సిద్ధంగా ఉన్నదని నేను గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దేవుడు మార్గమును చేసేవాడు, మన దేవుడు మార్గమును సిద్ధము చేసి ఉన్నవాడు, మన దేవుడు మార్గమును ఆయన అప్పటికప్పుడే నూతనంగా మన కొరకు మార్గాన్ని సిద్ధపరిచేవాడు అయి ఉన్నాడు. మార్గంలో నడిపించడం కాదు, మార్గం నుండి మనను తప్పించడం మాత్రమే కాదు, మార్గమును మన కొరకు వేయగలిగిన వాడు. సమస్యల నుండి, కష్టాల నుండి, ఇబ్బందుల నుంచి, ఇరుకు నుంచి, మనమున్న ప్రతి స్థితిగత నుంచి బయటకు తీసుకురావడానికి ఇప్పటికే మార్గమును ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. దావీదు ద్వారా మనం విన్నాం, నేను నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకంటే అక్కడ చెప్తాడు, నా దేవుని కృప ఎప్పుడు కూడా ఓటమి ఎరగదు. నా దేవుడు ఎప్పుడు ఓటమి ఎరగినవాడు. ఎందుకంటే ఆయన అప్పటికప్పుడే ఆ మార్గాన్ని సిద్ధం చేస్తాడు. నలువైపుల మార్గం మూసుకుపోయినప్పుడు కూడా కృపయందు నమ్మికించాడు దావీదు. వెంటనే అంటాడు, నీవు దాన్ని నెరవేర్చావు, నా నమ్మకమును నీవు వమ్ము చేయలేదు, నా నమ్మకాన్ని బట్టి నీవు నెరవేర్చావు, నా నమ్మికను నీవు నెరవేర్చావు. సౌలును వెనుకకు మళ్ళించి నా చుట్టూ ఉన్నటువంటి ఆటంకములను తొలగించి నా కొరకు విశాలమైన మార్గాన్ని ఓపెన్ చేసి నన్ను కాపాడి నేను నమ్ముకున్న దాన్ని నెరవేర్చాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను దావీదుతో ఏకీభవించిన వారమైతే మనలో ఒక తీర్మానం చేసుకుందాం. మనం ఎదురు చూసింది ఇంకా జరగలేదా, మనం ఆశిస్తున్నది ఇంకా జరగలేదా, మనకేదైనా ఒక ఆపదలో ఉండి మనం దేవునికి ప్రార్థిస్తున్నామా, మనకేదైనా ఒక ఆశ ఉంది దాని విషయంలో దేవునికి ప్రార్థిస్తున్నామా, మనం ఉన్నటువంటి స్థితిగతులలో ఉండి మనం దేవునికి ప్రార్థిస్తున్నామా, నీ ప్రార్థనకు జవాబు ఇదిగో దేవుని వాక్యముల నుండి వస్తున్నది. నీ కొరకు మార్గము ఇప్పటికే సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇదిగో దావీదు అన్నట్లుగా మనమందరము దావీదుతో ఏకీభవించి ఇదిగో నేనైతే నీ కృపయందు నిత్యము నమ్మిక ఉంచుతున్నాను అన్న వారమైతే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను దాన్ని నెరవేర్చి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఇది దేవుని మాట, నేను దాన్ని నెరవేర్చి ఉన్నాను. దేవుని వాక్యం అంటుంది, నేను దాన్ని నెరవేర్చి ఉన్నాను.
నమ్ముతున్నాను. నీవు నమ్ముతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నీవు నమ్మినట్లయితే దావీదు వలె ఈ తీర్మానం నీ హృదయంలో కలిగి ఉంటావు. నేను నిత్యము నీ కృపను నమ్ముచున్నాను. నేను నిత్యము నీ కృపను నమ్ముచున్నాను. నేనైతే ఆయన కృపను నమ్ముచున్నాను. మనమైతే ఆయన కృపను నమ్ముతున్నాం అనేటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. దావీదు అంటున్నాడు, నేనైతే మరి నీవైతే. కాబట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు